హలో, వెల్కమ్ బ్యాక్. ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై డెలివరీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ షూట్ చేసింది March 28th మార్నింగ్ అనమాట. అండ్ దట్ వాజ్ అ సాటర్డే. సో బేసిక్గా ఏమైందంటే మార్నింగ్ నిద్రలోనే నాకు వాటర్ బ్రేక్ అయింది. సో ఇట్ హ్యాపెండ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6 ఆ టైంకి అయిందనమాట. అయితే దీనికన్నా ముందు ఒక 2 days బ్యాక్ ఏం జరిగింది అంటే ఐ హ్యాడ్ మై 36th వీక్ అపాయింట్మెంట్. సో ఆ 36th వీక్ అపాయింట్మెంట్లో నేను డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఉండి నీ బేబీ ఇంకా హెడ్ డౌన్ పొజిషన్లోకి రాలేదు, షీ స్టిల్ ఇన్ బ్రీచ్ పొజిషన్ అని చెప్పి చెప్పిందనమాట. అండ్ నన్ను ఆల్సో అడిగింది నీకు ఫస్ట్ టైం డెలివరీ ఎట్లా అయింది అంటే నాకు నార్మల్ డెలివరీయే అయిందని చెప్పిన. అయితే నీకు ఈసారి కూడా నార్మల్ డెలివరీయే అవ్వాలి అని అనుకుంటే నువ్వు బేబీ స్పిన్నింగ్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయి ఇంట్లో. వీఆర్ నాట్ షూర్ దట్ బేబీ రొటేట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్. సో నువ్వు అవి ప్రాక్టీస్ చేసి చూడు. ఒకవేళ అప్పటికి కూడా అంటే 37th వీక్ అపాయింట్మెంట్కి కూడా బేబీ ఇంకా హెడ్ డౌన్ పొజిషన్లోకి రాలేదు అంటే నువ్వు ఇంకా ఫిక్స్ అయిపో, మోస్ట్లీ సీ సెక్షనే అవుతుంది అని చెప్పి నాకు ఇట్లా హెడ్సప్ లాగా ఇచ్చిందనమాట. సో ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఏం ప్రాక్టీస్ చేయలేదు ఎక్సర్సైజెస్, కానీ థర్స్డే అండ్ ఫ్రైడే నెక్స్ట్ 2 days మటుకు ఒక 5 to 10 minutes తను చెప్పిన ఎక్సర్సైజెస్ నేను ప్రాక్టీస్ చేసిన. అండ్ సాటర్డే రోజు వాటర్ బ్రేక్ అయింది. సో ఇంకా ఇంట్లో మేమేం అనుకున్నాము అంటే ఓకే ఇట్లా ఎక్సర్సైజెస్ చేసినందుకే వాటర్ బ్రేక్ అయిందేమో అని అనుకున్నాం. అది యాక్చువల్లీ కరెక్ట్. ఎట్లా కరెక్టో నేను చెప్తా. సో నాకు నిద్రలో వాటర్ బ్రేక్ అయింది కదా, సో వెంటనే హాస్పిటల్కి కాల్ చేసి వాళ్ళకి చెప్పినాం అనమాట ఇట్లా వాటర్ బ్రేక్ అయింది అంటే. వాళ్ళు ఉండి ఇంకా వెంటనే వచ్చేయండి హాస్పిటల్కి అని చెప్పి అన్నారు. డాక్టర్తో ఆల్రెడీ చెక్ చేసిన ఓకే అంటే ఇట్లా వాటర్ బ్రేక్ అయింది కదా. సో నా మైండ్లో ఏముండే అంటే బేబీ ఇంకా రొటేట్ అవ్వకపోయి ఉంటే మోస్ట్లీ సీ సెక్షనే అవుతుంది. సో మరి తినేసి వెళ్ళాలా వద్దా అన్న క్వశ్చన్ నాకు ఉండే. సో నేను తనని అడిగితే లేదు బ్రేక్ఫాస్ట్ చేసే రా అని చెప్పింది. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని అట్లనే నా హాస్పిటల్ బ్యాగ్ కూడా రెడీ లేదు. సో 36th వీక్ అప్పుడే కదా, జస్ట్ 3 days అవుతుంది. సో ఆ వీకెండే మెల్లిగా స్టార్ట్ చేద్దాం ఇంకా బ్యాగ్ ప్యాక్ చేయడం అని అనుకున్నా. నేనేం సజెస్ట్ చేస్తా అంటే బేసిక్గా హాస్పిటల్ బ్యాగ్ రెడీ లేకపోయినా మనం హ్యాపీగా డెలివరీ చేయొచ్చు. మనకి కావాల్సినవన్నీ హాస్పిటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మనం ఇంటికి రావడానికి అంటే డిశ్చార్జ్ అయినాక హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి మనకు ఒక అవుట్ఫిట్ అండ్ బేబీకి ఒక అవుట్ఫిట్ ఉంటే చాలు, మిగతావన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక 2 items మాత్రం నేను క్యారీ చేసి ఉండాల్సింది అని అనుకున్నా. అందులో ఒకటి స్లిప్పర్స్. అంటే కంఫర్టబుల్గా స్లిప్పర్స్ ఉంటే హాస్పిటల్లో మనం అటు ఇటు తిరిగినా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే సాక్స్ మీద ఎంత తిరిగినా మళ్ళీ అదే సాక్స్తో బెడ్ ఎక్కాలంటే కొంచెం ఇట్లా చిరాకు అనిపిస్తుంది. వన్ థింగ్ ఇస్ దాట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకటి తీసుకోవడం, స్లిప్పర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనతో పాటు వస్తారు కదా హస్బెండ్స్ కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పడుకోవడానికి ఒక కంఫర్టర్ ఉంటే బెటర్. అంటే ఒక సోఫా కమ్ బెడ్ లాగా ఒకటి ఉంటుంది, సో దాని మీద వేసుకొని పడుకోవడానికి ఒక కంఫర్టర్ ఉంటే బెటర్ అనిపించింది. అంటే హాస్పిటల్ వాళ్ళు బ్లాంకెట్స్ అవి ప్రొవైడ్ చేసినారు, బట్ ఎంతైనా కూడా వాళ్ళు మెయింటైన్ చేసే టెంపరేచర్కి మనకు కొంచెం చలి పెడుతుంది అనమాట. సో మన కంఫర్టర్ మనకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో ఈ 2 things తీసుకెళ్ళి ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ కంఫర్టర్ మటుకు వినయ్ ఇంకో ట్రిప్లో వచ్చి తీసుకున్నాడు. నేను అప్పుడు స్లిప్పర్స్ కావాలి అన్న విషయం వినయ్తో చెప్పడం మర్చిపోయినా. సంహవ్ అది ఇంకా మిస్ అయిపోయింది. ఇంకా నేను సాక్స్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సాక్సే ఊరికే మార్చేదాన్ని అనమాట. ఒకసారి బెడ్ దిగినా అంటే ఇంకా సాక్స్ చేంజ్ చేసేదాన్ని అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ అబౌట్ ది హాస్పిటల్ బ్యాగ్. సో నేను ఏం చెప్తా అంటే హాస్పిటల్ బ్యాగ్ రెడీ లేకపోయినా మనం హ్యాపీగా డెలివరీ చేయొచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను మోస్ట్లీ బేబీకి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ హాస్పిటల్ నుంచి ఆర్డర్ పెట్టినా, బికాస్ మనం డిశ్చార్జ్ అవ్వడానికి ఎట్లాగో 2 days పడుతుంది మినిమంగా. అండ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టినా 2 daysలో డెలివరీ చేసేస్తారు కాబట్టి దెర్ ఇస్ నో హరీ. అంటే ఇట్లా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ టెల్ యూ. దట్ ఈస్ అబౌట్ ద ప్యాకింగ్. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళినా కదా. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా మైండ్లో అంతా ఇంకా నాకు వాటర్ బ్రేక్ అయింది, మోస్ట్లీ సీ సెక్షనే అవుతుందేమో అన్నది మైండ్లో ఉండే. కాకపోతే నాకు ఎక్కడో పాజిటివ్ నోట్ అనమాట. అంటే ఫస్ట్ టైమే నాకు నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ టైం ఎందుకు సీ సెక్షన్ అవుతుంది, అట్లా అవ్వదు కదా అన్నది మైండ్లో తిరుగుతుంది. సో ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళినా కదా. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు నన్ను చెక్ చేసి నా వాటర్ బ్రేక్ అయింది కదా, ఆ వాటర్ని కూడా చెక్ చేసి ఓకే యు ఆర్ రెడీ ఫర్ లేబర్ అని చెప్పినారు. అంటే అప్పటికి డైలేషన్ ఏం కాలేదు అండ్ నాకేం పెయిన్స్ కూడా లేవు, జస్ట్ వాటర్ బ్రేక్ అయింది అంతే. సో ఇంకా డాక్టర్ వచ్చి చెక్ చేసింది అనమాట. సో ఇది మాత్రం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఈ సర్విక్ ఎగ్జామ్. ఐ డోంట్ నో అంటే అది పెయిన్ఫుల్ కన్నా కూడా చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దే కెన్ కనెక్ట్ టు దిస్. యా, సో ఆ సర్వికల్ ఎగ్జామ్ అన్నది ఇంకా చాలా అన్కంఫర్టబుల్ ప్రాసెస్ అనమాట. బట్ యా, ఆ ప్రాసెస్ ద్వారానే అంటే డాక్టర్ అట్లా
చెక్ చేసినప్పుడు తనకెక్కడో బేబీ హెడ్ లాగా టచ్ అయినట్టుంది. సో, తనుండి వెంటనే నాకేం చెప్పలేదు. నేను అల్ట్రాసౌండ్ కూడా చేస్తా అని చెప్పి మెషిన్ తీసుకొనొచ్చిందనమాట. నాకు తను అల్ట్రాసౌండ్ అనగానే నాకెక్కడో అనిపించింది. ఓకే. తినకేదో ఫీలింగ్ ఉంది. మేబీ బేబీ హెడ్ డౌన్ వచ్చిందేమో. బట్ లెట్ మీ వెయిట్ డాక్టరే చెప్పని అని అనుకున్నా. సో, ఇంక డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసేసరికి దిస్ ఇస్ రియలీ ఎ మ్యాజిక్ థింగ్. అసలు 2 డేస్ బ్యాక్ కూడా నీ బేబీ హెడ్ అప్ పొజిషన్‌లోనే ఉండే. బట్ ఇప్పుడు మాత్రం బేబీ హెడ్ డౌన్‌కొచ్చింది అండ్ వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అన్నది. ఓహ్ మై గాడ్! అప్పుడైతే నేను అరే ఇదే గదా! సో, ఇదే నా ఇన్‌స్టింక్ట్ చెప్తుంది అవుతది అని. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే తను చెప్పగానే నార్మల్ డెలివరీ అవుతది అని అనగానే అంటే నార్మల్ డెలివరీ అవుతది అని చెప్పలే. వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అన్నది. సో, అక్కడి దాకా ఎళ్ళినా చాలు నేను చేసేస్తా నార్మల్ డెలివరీ అన్న కాన్ఫిడెన్స్ నాకుండే. సో, అంటే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి ఐ నో హౌ టు పుష్. మనం ఎంత ట్రై చేసినా కూడా ఆ టైంకి అన్నీ కోఆపరేట్ చేయాలి. లైక్ బేబీ హార్ట్ బీట్ ఏమైనా కొంచెం డ్రాప్ అయినా ఆర్ నా హార్ట్ బీట్ కొంచెం ఏమన్నా అట్లా డిఫరెంట్‌గా ఉన్నా సో, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సి సెక్షన్ చేస్తారు. అండ్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అట్‌లీస్ట్ ఇదైనా నా హ్యాండ్‌లో ఉంది కదా అని అనుకున్నా. సో, ఒకసారి అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా నాకు డెలివరీ రూమ్ అలాట్ చేసినారనమాట. సో, ఒకసారి డెలివరీ రూమ్‌కెళ్ళిన తర్వాత ఇంకా స్లోగా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. నన్ను మెడికేషన్‌లో పెట్టి లైక్ ఫస్ట్ ఓరల్‌గా టాబ్లెట్స్ ఇచ్చినారు. కాంట్రాక్షన్స్ రావడానికి అండ్ లేబర్ ప్రోగ్రెస్ అవ్వడానికి. సో, అది స్టార్ట్ అయిన తర్వాత నాకు మెల్లిమెల్లిగా కాంట్రాక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ ఏ పాయింట్ అంటే 5 సెంటీమీటర్స్ డైలేషన్ అయిన తర్వాత నేను ఇంకా ఎపిడ్యూరల్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో, ఎపిడ్యూరల్ అనేది ఇట్స్ అన్ ఇంజెక్షన్ మన బ్యాక్ బోన్‌కి ఇస్తారు. సో, అదేంటంటే బేసిక్‌గా పెయిన్ ఎక్కువ తెలియకుండా చేస్తది. సో, మన లోవర్ పార్ట్ అంతా నంబ్ అయిపోయి మనకి కాంట్రాక్షన్స్ వస్తున్నా కూడా వీ కాంట్ ఫీల్ ద లేబర్ పెయిన్ బట్ వీ కెన్ ఫీల్ ద ప్రెషర్. బేబీ వచ్చే ప్రెషర్ మాత్రమే తెలుస్తదనమాట. సో, ఒక్కసారి ఎపిడ్యూరల్ తీసుకున్న తర్వాత ఇంకా మనం కూడా కొంచెం రిలాక్స్ అయ్యి పడుకోవడానికి స్కోప్ ఉంటది. బికాజ్ అప్పటిదాకా ఫుల్ పెయిన్స్‌లో ఉంటాం గదా! ఒక్కసారి ఇది ఎపిడ్యూరల్ ఇచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఆ రెస్ట్ కూడా లేకుండే బికాజ్ నాకు ఎపిడ్యూరల్ అన్నది కంప్లీట్‌లీ లెఫ్ట్ సైడ్ లెగ్‌కి ఎక్కువగా వచ్చేసిందనమాట. సో, ఒకసారి ఎపిడ్యూరల్ తీసుకున్నాక మన బాడీని అటు ఇటు అంటే ఒక ఎవ్రీ 30 మినిట్స్‌కి తిప్పుతారు. సో దట్ ఏంటంటే ఈవెన్‌గా ఎపిడ్యూరల్ అంతా పాస్ అవుతది అని. అంటే నాకు కూడా అట్లనే చేస్తున్నారు. కాకపోతే ఇది సైడ్ ఎఫెక్టా లేకపోతే ఎపిడ్యూరల్ ఎఫెక్టే అట్లా ఉంటదా? ఐ యామ్ నాట్ రియల్లీ ష్యూర్. నా లెఫ్ట్ లెగ్ అంతా చాలా నంబ్ అయిపోయింది. ఎంత నంబ్ అయిపోయిందంటే ఐ కాంట్ ఈవెన్ ఫీల్. అంటే నేను టచ్ చేసినా కూడా అది నా కాలని నాకు తెలియట్లేదు. సో, అసలు నా కంట్రోల్‌లో లేకుండే. కాలు ఎటు పెట్టినా అది ఆటోమేటిక్‌గా పడిపోతుంది ఇంకో సైడ్. సో, అది నాకు చాలా అన్‌యూజువల్‌గా అనిపించింది. నేను ఇంతకుముందు కూడా అట్లా ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలే. సో, ఇంకా వాళ్ళకుండి రిపీటెడ్‌గా అడుగుతున్నాననమాట. నాకిట్లా ఫీలింగ్ ఉంది. నా కాలు నాకు కంట్రోల్‌లో లేదని అనిపిస్తుంది. అది ఇది అని చెప్తే వాళ్ళుండి ఇట్స్ నార్మల్. ఒక్కసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ అంతా తగ్గిపోతది. ఎపిడ్యూరల్ మీ బాడీ నుంచి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ కంప్లీట్‌లీ ఫీల్ నార్మల్ అని చెప్పిందనమాట. సో, తను అంత చెప్పినా కూడా నా మైండ్‌లో నుంచి మాత్రం అది పోలేదు. అంటే నేను అది ఎక్స్‌పీరియన్స్ చేయలే కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అయింది. ఎందుకు అట్లా ఉంది అన్నట్టు. బట్ యాహ్! ఆఫ్టర్ ఆల్ దిస్ డాక్టర్ వచ్చి ఇంకోసారి చెక్ చేసి 10 సెంటీమీటర్స్ డైలేట్ అయిను. వీ కెన్ గో ఫర్ లేబర్ అని చెప్పింది. సో, దట్ వాస్ ఆన్ 29థ్. సో, 29థ్ ఎర్లీ మార్నింగ్ ఆ బేబీ అరైవ్డ్ అనమాట. సో, దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. చెప్పాలంటే బేసిక్‌గా లేబర్ అంతా కూడా చాలా కూల్‌గానే అయిపోయింది. ఒక్క ఎపిడ్యూరల్ ఎఫెక్ట్ అన్నది నా మైండ్‌లో ఉండి నేనే ఓవర్ థింక్ చేస్తున్నా ఏమో. బట్ అదర్ దెన్ థాట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. బేబీ ఎర్లీగా వచ్చిన 36 వీక్స్ 4 డేస్‌కే వచ్చిన తన వెయిట్ కానీ, తన హైట్ కానీ అండ్ జాండిస్ లెవెల్స్ కానీ అన్నీ కూడా చాలా నార్మల్‌గా వచ్చినాయి. టచ్ వుడ్. సో, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అనమాట. సో, లేబర్ అండ్ డెలివరీ అనగానే ఎవ్వరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా వాటి పేస్‌లోనే వెళ్తాయి. సో, మనం ఎంత టెన్షన్ పడ్డా కొన్ని థింగ్స్ వీ కాంట్ ఈవెన్ చేంజ్. మన కంట్రోల్‌లో ఏమి ఉండదు. సో, ఉన్న టైంని ఎంజాయ్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూల్‌గా తీసుకెళ్తే అంతా కూడా చాలా కూల్‌గా అయిపోతదనమాట. సో, దట్ ఈస్ ఆల్ ఐ కెన్ సే ఫ్రమ్ మై లేబర్. సో, ఇంకోటి ఏం చెప్తా అంటే నా ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే నాకు జెస్టేషనల్ ఉండే అండ్ మై బేబీ వాజ్ ఇన్ బ్రీచ్ పొజిషన్. నాకు 36 వీక్స్ 4 డేస్‌కి వాటర్ బ్రేక్ అయింది. రైట్. సో, ఇవన్నీ థింగ్స్ టెన్షన్ పడాలి అనుకుంటే నేను కూడా టెన్షన్ పడొచ్చు. బట్ థింగ్స్ అన్ని ఎంత టెన్షన్ పడ్డా మన హ్యాండ్‌లో ఏమి ఉండవు కాబట్టి అన్ని థింగ్స్ కూడా అవి ఎలా అవ్వాలో అలాగే అవుతది. అండ్ నాకు కూడా అట్లనే అయింది. సో, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో, ఒకవేళ నాలాంటి సిట్యుయేషన్ మీకు ఎవరికైనా ఉండి ఉన్నా ఎక్కువగా టెన్షన్ పడకుండా ఆ టైంకి డాక్టర్‌ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తే అదే చేయండి. సో, నా కేస్‌లో బ్రీచ్ బేబీ నార్మల్‌కి రావడం అన్నది ఇట్స్ డెఫినెట్‌లీ
మ్యాజికల్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ 2 days. సో నేను కూడా అట్లా అవుతది అని అనుకోలే. బట్ ఎక్కడో నా ఇన్‌స్టింక్ట్ ఉండే అయితే బావుంటది అన్నట్టు. అవుతదేమో అన్నట్టు. కానీ ఇప్పుడు అయిందని నేను అట్లా చెప్పలేను నా మైండ్‌లో అది ఉంది అని. బట్ దట్ వాస్ మై ఫీలింగ్. ఆ టైంకి అట్లా అనిపిచ్చింది నాకు. సో 2 days డాక్టర్‌ని ట్రస్ట్ చేసి, ఆ ప్రాసెస్‌ని ట్రస్ట్ చేసి నా ఎక్సర్‌సైజ్ చేషిన. అండ్ మ్యాజికల్‌గా బేబీ రొటేట్ అయింది. అండ్ ఇంకోటి ఏం చెప్పింది తెలుసా నాకు డాక్టర్? నీ బేబీ రొటేట్ అవ్వడం వల్లనే, అంటే అంత పెద్ద ట్విస్ట్ అవ్వడం వల్లనే నీ బాడీలో వాటర్ బ్రేక్ అయింది. అండ్ దట్ వాస్ ద రీజన్ ఫర్ మై డెలివరీ. అదర్‌వైజ్ ఇప్పుడు నాకేం డెలివరీ అవ్వకపోయేది. బేబీ హెడ్ టాప్ నుంచి బాటమ్‌కి ఒకేసారి తిరిగింది గదా! దట్స్ అ బిగ్ మూవ్‌మెంట్. సో అందుకని నీ వాటర్ బ్రేక్ అయింది అని చెప్పింది. సో యాహ్! దట్స్ ద థింగ్. సో ఇంకొకసారి డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని క్లీన్ చేసి ఇంకా నాకిచ్చేసినారనమాట. సో మేము స్కిన్ టు స్కిన్ చేసుకున్నాం. ఈ స్కిన్ టు స్కిన్ ప్రాసెస్ ఏంటి అంటే బేసిక్‌గా బేబీని నా చెస్ట్ పైన పడుకోబెడతారు. సో అట్లనే పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటామనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ ఫస్ట్ 30 మినిట్స్ అన్నది బాండింగ్ చాలా ఇంపార్టెంట్. బేబీకి అండ్ మదర్‌కి. అండ్ అట్లనే సేమ్ థింగ్ అది డ్యాడీతో గూడా రిపీట్ చేస్తారు. అంటే నా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే ఫాదర్ అండ్ బేబీ మధ్యలో కూడా స్కిన్ టు స్కిన్ ఉండాలి. ఆ బాండింగ్ ఫార్మ్ అవ్వాలి అని చెప్పి సో అట్లా వినయ్ కూడా బేబీతో స్కిన్ టు స్కిన్ చేసుకొనుండే. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని రికవరీ రూమ్‌కి షిఫ్ట్ చేసినారు. సో అట్‌లీస్ట్ మా హాస్పిటల్‌లో ఏంటంటే లేబర్ అండ్ డెలివరీ రూమ్ వేరే ఉంటది. అండ్ రికవరీ రూమ్ వేరు. నేను వెళ్ళిన హాస్పిటల్‌లో. బట్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో లేబర్, డెలివరీ అండ్ రికవరీ అన్నీ గూడా ఒకే రూమ్‌లో ఉంటాయి. ఇక్కడ నుంచి వ్లాగ్ నేను కంటిన్యూ చేస్తా. బట్ ఇప్పటివరకు మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.